హాయ్ ఫ్రెండ్స్. ఒక రాకి రక్తపాతాన్ని అడ్డుకట్ట వేసింది. తన మాతృదేశం మీద కన్ను వేసిన గ్రీక్ వీరుడు అలెగ్జాండర్ భార్య తన భారతీయ రాజు పురుషోత్తముడికి ఇచ్చిన మాట వెనుక ఒక రాఖీ సెంటిమెంట్ ఉంది. రాఖీ అంటే కేవలం చేతి కట్టే ఒక తాడు కాదని, యుద్ధాన్ని ఆపిన ఘనత ఉందని నిరూపించింది ఈ చరిత్ర. గ్రీక్ వీరుడు అలెగ్జాండర్ అంటే టక్కున గుర్తుకొచ్చేది జగద్విజేత అనే మాట. అలెగ్జాండర్ ద గ్రేట్ చిరస్థాయి గుర్తింపు తెచ్చుకున్న సాహసి అతను. 12 ఏళ్లకే అదుపు తప్పిన గుర్రాన్ని కళ్ళెం వేసి వారెవా అనిపించుకున్న గ్రీక్ యువరాజు. తనకు కళ్ళెం వేసిన అలెగ్జాండర్కు బసెఫాలస్ అనే ఒక అడవి గుర్రం జీవితాంతం తోడుగా ఉండిపోయింది. చిన్నతనం నుంచి వీరుడి లక్షణాలు కనిపించేవి. అతని ముఖాన్ని చూస్తే అతని చరిత్రలో ఒక సాధారణ వ్యక్తిగా మిగిలిపోతాడు అనిపించేలా ఉండే ఆ నునుగు మీసాలు. ఆ యువకుడు తండ్రి మరణంతో 20 ఏళ్లకే రాజు అయ్యాడు. ఎన్నో రాజ్యాలు జయించాడు. వరుస విజయాలతో ప్రపంచాన్ని జయించాలనే కాంక్ష యువకుడిలో బలంగా నాటుకుపోయింది. ఆ కాంక్షతోనే అఖండ సైన్యంతో ఎన్నో రాజ్యాలను జయించి హస్తగతం చేసుకున్నాడు. ప్రపంచాన్ని జయించాలనే కాంక్షతో తన సైనికులు దాదాపు 20,000 కిలోమీటర్లు ప్రయాణించాడు. అలా గ్రీస్, ఈజిప్ట్, ఇరాన్, టర్కీ, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ల సరిహద్దుల వరకు రాజ్యాన్ని విస్తరించాడు. అలెగ్జాండర్ దృష్టి పడితే ఇక రాజ్యం తన స్వాధీనం కావాల్సిందే. అతని పరాక్రమం అటువంటిది. దానికి తోడు అపారమైన సైన్యం అలెగ్జాండర్ సొంతం. అఖండ భారత్ను జయిస్తే ఇక జగద్విజేతను తననేననుకుంటాడు. అప్పుడు అఖండ భారత్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా, టిబెట్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్తో కలిసి అఖండ భారత్గా ఉండేది. అంటే బ్రిటిష్ పాలనకు ముందున్న భారతదేశం పలు భారతదేశంలో రాజ్యాలుగా ఉండేది. ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క రాజు పరిపాలించేవాడు. అంగ, కాశీ, కోసల, మగధ, వజ్జి, అవంతి, కంబోజా, కురు, పాంచాల, మత్స్య, కురసేన, అస్మిక, గాంధార, మల్ల, చేది, వస్త అనే 16 మహాజనపద రాజ్యాల సమూహంగా భారత్ ఉండేది. ఈ రాజ్యాలన్నిటిని ఓడిస్తే భారత్ను గెలిచినట్లనే పర్షియన్ అలెగ్జాండర్ భావించాడు. అలా అఖండ సైన్యంతో క్రీస్తుపూర్వం 326 సంవత్సరంలో అలెగ్జాండర్ భారత సరిహద్దులను చేరాడు. కానీ భారత్ శక్తివంతమైన దేశమని, యోధులకు భారత్ పుట్టినిల్లని భావించిన అతని శ్రేయోభిలాషుల సలహా మేరకు కొంతకాలం వేచి ఉన్నాడు. అలా సమయం కోసం వేచి చూస్తున్న అలెగ్జాండర్కు తక్షశిల రాజు అయిన అంబి వచ్చి కలిశాడు. రాజును సామంతునిగా ఉండడానికి తను అభ్యంతరం లేదని అన్నాడు. ఆ మాట విన్న అలెగ్జాండర్ ఆశ్చర్యపోయింది. ఒక రక్తం బొట్టు చిందకుండా సొంతం అవుతుందనుకున్న సంతోషించబడ్డా. మరి కావాల్సింది ఏంటి అని అడిగాడు అలెగ్జాండర్ అంబిని. తన మనసులో మాట చెప్పేశాడు అంబి పొరుగున రాజ్యం పాంచాల. ఇప్పుడు పంజాబ్ రాజ్యానికి రాజు పురుషోత్తముడు. అంబి పురుషోత్తమునికి శత్రుత్వం ఉండేది. పాంచాలను ఆక్రమించాలనే ఆశ. కానీ పురుషోత్తముడు పరాక్రమం ముందు ఓడిపోతానని అతనికి తెలుసు. ఎందుకంటే పురుషోత్తముడు అపార పరాక్రమవంతుడు. పురుషోత్తముడికి ఓడించే శక్తి అతనికి లేదు. దీంతో అలెగ్జాండర్ సహకరిస్తానంటూ శత్రువు మిత్రుడు అనే పద్ధతిని అంబి పాటించాడు. పురుషోత్తముడు ఓడించాలని దానికి తాను సరిపోలేడని, అలెగ్జాండర్ లాంటి శక్తివంతుడు అయితే తాను అనుకున్నది జరుగుతుందని భావించాడు. అలెగ్జాండర్ కావాల్సింది కేవలం అదే క్రీస్తుపూర్వం 326 భారతదేశంపై దండెత్తిన అలెగ్జాండర్. ఈ క్రమంలో బ్యాక్ట్రియా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్కు చెందిన యువరాణి రొక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆ వివాహం అడ్డు పెట్టుకొని మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా చీలం, చినాబ్ నది మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్ ఆలోచన. అలా రొక్సానాను వివాహం చేసుకున్న తర్వాత భారత్పై దండెత్తాడు. అంబి అండగా నిలవడంతో ఇక గెలుపు సులువు అనుకున్నాడు అలెగ్జాండర్. తన పేరు చెప్తే పురుషోత్తముడు భయపడతాడనుకున్నాడు. రాయబారిని పంపుతాడు. సంధికి ఒప్పుకుంటే సామంతుడిగా ఉండనిస్తానంటూ ఆఫర్ ఇచ్చాడు. అలా మాట విన్న పురుషోత్తముడు రక్తం కొత్తలా ఉడికిపోయింది. కథన రంగంలో తన కత్తి చివర అలెగ్జాండర్ తల ఉన్నప్పుడు మాత్రమే సంధి గురించి మాట్లాడతానని ధీటుగా సమాధానం ఇచ్చాడు పురుషోత్తముడు. యుద్ధానికి సన్నాహాలు సిద్ధమయ్యాయి. కానీ పురుషోత్తముడు పరాక్రమం గురించి తెలిసిన అలెగ్జాండర్ భార్య రొక్సానా ఆందోళన చెందింది. యుద్ధంలో పురుషోత్తముని చేతిలో తన భర్తను ఓటమి తప్పదని అనిపినప్పుడు కీడు చెంకించింది. దీంతో పురుషోత్తముడు గుణగణాలు తెలిసిన రొక్సానా పురుషోత్తముడు తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. రాఖీ కట్టినందుకు సంతోషించిన పురుషోత్తముడు తన సొంత సెలవులను ప్రకటిస్తాడు. దాంతో యుద్ధం తన భర్త అలెగ్జాండర్ను చంపాల్సి వచ్చే సందర్భం వస్తే చంపొద్దని, ప్రాణాలతో వదిలేయాలని కోరుతారు. సరైన పురుషోత్తముడు యుద్ధం రాగానే వచ్చింది. ఆ యుద్ధంలో ఆజానుభావుడైన పురుషోత్తముడు కళ్ళల్లో కనిపించని కసిని చూసి అలెగ్జాండర్ ముచ్చటపడ్డాడు. యుద్ధంలో నాకు కావాల్సింది జోడి అనుకున్నాడు. సరైన జోడి అనుకున్నాడు. పురుషోత్తముడు వీరత్వం గురించి అంబి చెప్పిన నిజమే అనుకున్నాడు. కానీ రాజ్యాలను అవలీలగా జయించిన అలెగ్జాండర్
వీరత్వం అలెగ్జాండర్ కండబలం పురుషోత్తముడు పరాక్రమం ముందు పని చేయలేదు. అలెగ్జాండర్ తల పురుషోత్తముడి కత్తిని బలయ్యే సమయం వచ్చింది. రొక్సాన్ కట్టిన గుర్తుకొచ్చి అప్పుడు అలెగ్జాండర్ని పురుషోత్తముడు వదిలేస్తాడు. అక్కడితో ఆగిపోయింది. అలా జగచ్చేదైన పురుషోత్తముడి చేతిలో ఓటమి పాలయ్యాడు. ఆ పరాక్రమం అలెగ్జాండర్కు విరక్తి కలిగించింది. చరిత్ర చెబుతుంది అలా యుద్ధంలో గాయపడిన అలెగ్జాండర్ అతి చిన్న వయసులోనే మరణించాడు. అలా ఒక రాకీ ద గ్రేట్ అలెగ్జాండర్ కాంక్షను ఫుల్ స్టాప్ పెట్టింది. భారత్లో చవి చూసిన ఓటమితో జగచ్చేత కావాలనే కాంక్షను కూడా అలెగ్జాండర్ విన్నాడనే పరిస్థితికి కారణమైంది. ఒక రాకీ రక్తదాహానికి అడ్డుకట్ట వేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.